ఏటమ్మా చూసుకోద్దా? నీకోసం తిరగని కూడా లేదు, మొక్కని దేవుడు లేడు, ఏడవని రోజు లేదు. తపస్సులా నీకోసం పరితపిస్తుంటే కనిపించి మాయమైపోయావేంటి మాధవ్? మాధవ్, మాధవ్, మాధవ్. నన్ను ఇలా పరీక్షిస్తున్నావేంటయ్యా? తులసి మాల వేసినందుకు మాధవ్ని చూపించినట్టే చూపించి మళ్ళీ అంతలోనే నాకు దూరం చేసావేంటయ్యా? మాధవ్, 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 నాకు తెలుసు మాధవ్, నువ్వు ఎక్కడ ఉన్నావు. నన్ను తాకింది నువ్వే, అది నీ స్పర్శే. మాధవ్, నీ శ్వాసను కూడా నేను గుర్తుపట్టగలను. అలాంటిది నీ స్పర్శని గుర్తుపట్టలేనా? మాధవ్, కనిపించు మాధవ్, కనిపించు మాధవ్, మాధవ్. మురారి, 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 ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇప్పుడే ఇక్కడికి వచ్చారు కదా, ఇంతలోనే ఎటు వెళ్ళిపోయారు? మాధవ్, మాధవ్, మురారి, ఎటు వెళ్ళిపోయారు వీళ్ళు? ఆ రాధిక కానీ మాధవ్ని చూస్తే అయ్యో.
ఉన్నాడా? టెన్షన్ పెట్టేశాడు. హలో, ఎక్కడున్నావా? నీకోసం గుడంతా వెతికాను, అయినా నువ్వు ఇక్కడే చేస్తున్నావు. ఏదో గుర్తొచ్చినట్టయింది. ఏం గుర్తొచ్చింది? ఏం గుర్తురాలేదు కానీ ఎవరో పిలిచినట్టు అనిపించింది. అంతలో పిల్లలు ఆడుకోవడానికి లాక్కెళ్ళిపోయారు. గోపిక, కానీ పిల్లలతో ఆడుతుంటే మాత్రం చాలా హాయిగా అనిపించింది. అంతా మర్చిపోయాను. అది సరే, ఎవరు పిలిచినట్టు అనిపించింది? ఎవరో బాగా తెలిసిన వాళ్లే పిలిచినట్టు అనిపించింది. ఇంకా అడిగితే నిజంగానే ఎవరైనా గుర్తొస్తారేమో. వద్దు, ఏమీ అడగొద్దు, ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది. మురారి, రా వెళ్దాం. మరి మీ అమ్మా నాన్న వాళ్ళు రావాలి కదా? వాళ్ళు వెనకొస్తారులే, మనం వెళ్దాం రా. వాళ్ళు రాని మనం అందరం వెళ్దాం కలిసి. వాళ్ళు వస్తారు, రా రా. కూర్చో కూర్చో, త్వరగా కూర్చో. మాధవ్, మాధవ్, రాధిక, రాధిక, ఏమైంది? అత్తయ్య గారు. అమ్మా రాధిక, అలా మధ్యలో వచ్చేసావేంటమ్మా? నీకోసం మేమెంత కంగారు పడ్డావో తెలుసా? అత్తయ్య గారు, మాధవ్, నా మాధవ్ నాకు కనిపించాడు. ఎక్కడమ్మా? ఏడి? రాధిక, నువ్వు మళ్ళీ భ్రమపడ్డావేమో. రాధిక, భ్రమ కాదక్క, నిజం. తాతయ్య గారు, నాన్నమ్మ, మాధవ్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ నాకు కనిపించాడు. నిజంగా కనిపించాడా? మరెందుకు పిలవలేదమ్మా? పిలిచారు అత్తయ్య. సమయానికి జనం అడ్డొచ్చారు. వాళ్ళంతా వెళ్ళేసరికి మాధవ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మాధవ్ ఇక్కడే, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. కానీ ఎలాగమ్మా? ఈ మహానగరంలో ఎలాగ నెతికి పట్టుకుంటామమ్మా? అయినా అసలు అతను బాగానే ఉంటే ఇంటికెందుకు రావటం లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. కానీ ఉన్నాడు, బాగానే ఉన్నాడు. నా కళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరెలాగమ్మా? ఇప్పుడేం చేద్దాం? అత్తయ్య గారు, మావయ్య గారికి ఫోన్ చేద్దాం, చేసి వెంటనే రమ్మందాం. మావయ్య గారు అయితే ఎలాగోలా మాధవ్ని వెతికి పట్టుకుంటారు. వెంటనే చేద్దాం అత్తయ్య గారు, చేసి రమ్మందాం. అలాగే చేద్దామమ్మా. ముందు ఇంటికెళ్దాం పదా. నేను రానత్తయ్య, నేను రాలేను. మాధవ్, మాధవ్ మళ్ళీ ఇక్కడికే రావచ్చు. నేను ఇక్కడే ఉండి ఎదురు చూస్తాను. వెళ్ళిపోయి ఉంటాడమ్మా. ఇది గుడి కదా, దర్శనం చేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం ఎలా కనిపిస్తాడమ్మా? నువ్వు అన్నట్టే మామయ్య గారికి ఫోన్ చేసి పిలిపిద్దామమ్మా. అవును రాధిక, ఇక్కడుండి ప్రయోజనం లేదమ్మా. రా వెళ్దాం. రామ్మా, పదమ్మా, రా రామ్మా, తల్లి. రాధిక. పదమ్మా, వెళదాం. పద. పదమ్మా, రా. పదమ్మా. రామ్మా, రామ్మా. అమ్మో దేవుడా, నువ్వు రాధిక కోరుకున్నట్టు మాధవ్ని చూపించి దాని కోరిక తీర్చావు. నేను కోరుకున్నట్టు
మాధవ్ని మాయం చేసి నా కోరిక తీర్చావు. నువ్వు ఉండాల్సిన వాడివయ్యా. నువ్వున్నావయ్యా, నువ్వున్నావు. కానీ ఈ జన్మలో మాధవ్ని కలవనివ్వను, కనీసం చూడనివ్వను. మురారి, నీకు గోరు ముద్దలు ఇష్టమా, వెన్న ముద్దలు ఇష్టమా? అఫ్కోర్స్ మురారివి కదా, ఇంత క్రితం వెన్న ముద్దలే ఇష్టం ఉండాలి. కానీ ఇక నుంచి నేను పెట్టే గోరు ముద్దలే ఇష్టం అవ్వాలి. మన అమ్మాయి లేట్ గా సెలెక్ట్ చేసుకున్నా గ్రేట్ గానే సెలెక్ట్ చేసుకుంది. అమ్మాయిది అంత గ్రేట్ సెలెక్షన్ ఏం కాదండి, మరి మెగా సెలెక్షన్. ఆ, మమ్మీ, మా జోడి ఎలా ఉంది? చక్కగా ఉన్నారమ్మా. ఎప్పటి నుంచో నిన్నిలా చూడాలనుకున్నాం. ఇంతకాలానికి మా కల నెరవేరింది. దేనికైనా టైం రావాలి కదే. ఇప్పుడు వచ్చింది. పదండి లంచ్ చేస్తూ మాట్లాడదాం. రా, రా. కూర్చో. కూర్చోండి అంకుల్. ఆ, కూర్చో. ఇది కూడా వడ్డించినా? ఏ గోపిక, చాలు. తిను. మురారి, మొహమాట పడకుండా తృప్తిగా తినాలి. ఈ వంటలన్నీ మా గోపికే దగ్గరుండి చేయించింది. ఒక్కటి కూడా వదలడానికి వీల్లేదు. ఓ, ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ ఎలా తినగలనండి? చూస్తుంటేనే భయం వేస్తుందండి. అమ్మా గోపిక, నువ్వు పెళ్లి కాకుండానే అల్లుడు గారిని భయపెట్టేస్తున్నావు అనమాట. పాపం అల్లుడు గారికి కష్టాలు మొదలయ్యాయి. ఆ, డాడీ, మీరు కూడా సెటర్లు వేస్తున్నారా? చూడు మమ్మీ. అమ్మా సరదా కన్నానులే అమ్మా. మురారి, డాడీ ఎప్పుడు ఇంతే. యు క్యారీ ఆన్. నువ్వు తిను. తీసుకో. తిను మురారి. ఇవ్వు. ఈ స్వీట్ నీకు ఇష్టమా? తింటాను. ఇది ఒకటి తీసుకో. ఇది ఒకటి. ముందు అవన్నీ బాగుందా? లడ్డు బాగుందా? బాగుంది. తిను మురారి. మురారి, ఇదిగో, ఇది కూడా తీసుకో. అయ్యో, తీసుకో మురారి. తాగు. ఓకేనా? నో ప్రాబ్లం కదా? ఓకేనా? ఓకే, ఏం పర్లేదు. తినేటప్పుడు పలమారితే ఎవరో తలుచుకున్నారు అంటారు. అలాగే అల్లుడు గారిని కూడా